హాయ్ వన్, వెల్కమ్ టు సుబ్బు ఎడిజెడ్ ఛానల్. ఈరోజు అయితే బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. సముద్రం అయితే మంచి పోటీ మీద ఉంది. అలలు చూడండి ఎక్కడ దాకా వచ్చేసిందో. మనకి నడవటానికి కూడా ఖాళీ లేదు. దూరంగా బోట్ ఒకటి కనబడుతుంది, చాలా చిన్నగా ఉంది. మీకు చూపించడానికి కూడా అది నాదేం చిన్న ఫోను, అందుకని అంత జూమ్ చేయలేకపోతున్నాం. మనం ఎప్పుడైనా సరే బీచ్కి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీళ్లు తేటగా ఉంటే వాతావరణం బాగా ఉండట్టే, అదే మురుగ్గా ఉంటే మాత్రం వాతావరణం బాగోలేదని, ఏదో తుఫాన్ హెచ్చరిక ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మురిగ్గా ఉన్నప్పుడు మాత్రం నీళ్లు మీరు బీచ్లోకి ఎప్పుడు దిగొద్దు. దూరంగా తెల్లగా ఏదో కనబడుతుంది, చేపలాగానే ఉంది, చూద్దాం రండి. చేపే ఫ్రెండ్స్, పట్టుకునేటప్పుడు మునిగిపోయింది. బతుకుందేమంటున్నా, లేదు చచ్చిపోయింది. ఇది పండు చేప, దీన్ని పట్టుకోవడానికి ఆలోచించాలి బతుకుంటే, ఎందుకంటే దీనికి సైడ్ అంపటి 2 బ్లేడ్లు లాగా ఉంటాయి. మనం బీచ్కి వచ్చినప్పుడు ఏదో దొరుకుతుంది. అయితే పొడి చేప అంటాము. ఇది రాళ్ళకో లేకపోతే చేప దెబ్బ ఎత్తగానే ఏదో వాళ్ళకో ఏదో దెబ్బతీసి చచ్చిపోయింది. చేప కిలో దాకా ఉండిద్ది. ఫ్రెష్గానే ఉంది కానీ కూరకు పనిచేయదు, కొంచెం డ్యామేజ్ అయింది. ఉప్పులోకి అయితే బాగుండిద్ది. కిలో వచ్చేసరికి 400 దాకా ఉంది మనకి మార్కెట్లో. చేప మనం ఒకసారి వల్ల కూడా పట్టాము, కర్రీ వీడియో కూడా పెట్టాను. దీని కింద లింక్ ఇచ్చాను, కావాలంటే తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ చేప కూర పనిచేయదు కాబట్టి దీన్ని ఉప్పులో పెడతాం, దాన్ని చేయటం మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొంచెం డ్యామేజ్ చేప కాబట్టి మనం ఇట్లా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఉప్పు త్వరగా స్ప్రెడ్ అవటానికి. ఇలాంటి ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.